విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 28వ వార్డు బానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం జీవీఎంసీ 28వ వార్డు బానోజీ నగర్ తదితర ప్రాంతాల్లో సుమారు 40 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ, ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ అభివృద్ధికి కృషి చేయడం శుభపరిణామమన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. దానిలో భాగంగా ప్రతి వార్డులోనూ అభివృద్ధికి దోహదపడుతూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు చిగురించాయని పేర్కొన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కనకరాజు, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జీవీఎంసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే వార్డు నాయకులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు చేస్తూ పెద్దలు గౌరవీయులు మన ఎమ్మెల్యే గారు వెలగపూడి రామకృష్ణబాబు గారు నేరుగా నేను ఆయన దగ్గర నుంచి ఇప్పుడే చెప్పారు. కార్పొరేట్ గారి ద్వారా 30 లక్షల వరకు ఇప్పుడు మన గ్రామానికి వచ్చాం. ఇంకొక ఊరికి ఏంటంటే ఇంకొక కోటి అని కాదు, నేను అనేది ఎక్కడైనా గుంట రోడ్ లేకుండా పూర్తి చేయాలి. ట్రైన్లు బ్లాక్ అవ్వకుండా ఎక్కడున్నా దాన్ని పూర్తి చేయాలి. లైటింగ్ ప్రాబ్లం వస్తే టోటల్గా పూర్తి చేయాలి. ఇది జీఎంసీలో ఉన్న బాధ్యత. ఆ బాధ్యతతోటే మేము కంపల్సరీగా చేస్తున్నాం. దీనికి పూర్తి సహకారం వార్డు నాయకులందరూ కూడా సహకారంతో అభివృద్ధి చేస్తున్నాం. ఈ వార్డే కదా, అన్ని వార్డులు కూడా ఇవాళ తక్కువ టైంలో నేను 150 కోట్ల వరకు నేను మేరైనట్టే ఇప్పుడు డెవలప్ చేసింది 150 కోట్లు చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఉన్నది తక్కువ టైం కార్పొరేషన్ కూడా. దీంట్లో ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది లేకుండా ఆ ఏరియాలు అన్నట్లే అభివృద్ధి చేసే బాధ్యత మాకు ఉంది. అందరూ సహకరిస్తున్నారు. ఆ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు. జరుగుతున్న శంకుస్థాపన కార్యక్రమానికి మన నగర మేయర్ గౌరవనీయులు పీలా శ్రీని గారు మరియు వెలగపూడి రామకృష్ణబాబు గారు, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో, మరియు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ గారు ఆధ్వర్యంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు అభివృద్ధి కార్యక్రమంపై శంకుస్థాపన చేయడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ సంవత్సరంన్నర కాలంలో ఈ వార్డులో ఆల్రెడీ సుమారు 1.5 కోటి పైన వర్కులు ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలు ఆల్రెడీ కొన్ని కంప్లీట్ అయిపోవడం జరిగింది. ఈ రోజు 39 లక్షలతో 2 చోట్ల ఈ సీసీ రోడ్లన్నీ డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఈ నెలాఖరు లోపు ఇంకొక 1.5 కోటి వర్కులు శంకుస్థాపన చేయబోతున్నాం. పితాంతిప్ప కానీ, జేఎస్ఎం కాలనీ కానీ, ఈ నెహ్రూ నగర్, బోటగడ్డలో ఇంకా 1 కోటి రూపాయలు సుమారు పైనే 2 కోట్ల దగ్గర వర్కులు ఇంకా శంకుస్థాపన చేయబోతున్నాం. త్వరలో కూడా అన్ని ప్రాంతాలని ఒక సమానంగా అభివృద్ధి చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ప్రథమ ధ్యేయం. కాబట్టి ఇక ముందు కూడా ఈ అభివృద్ధి అనేది ఆగదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం రెండు ఆయన ఎప్పుడు కూడా ఆయన పాలన జరుగుతూ ఉంటాయి. ఇదే రకంగా ఈ మేయర్ గారి ఆధ్వర్యంలో, మన తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ వార్డుని అత్యంత అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతామని మీ ద్వారా. 28వ వార్డులో గౌరవ మేయర్ గారు, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్ గారి సమక్షంలో దాదాపు 39,49,000 రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. పార్టీలు ఏదైనా అభివృద్ధికి వచ్చేసరికి మేయర్ గారు ఎప్పుడు కూడా పార్టీలు చూడకుండా వార్డుకి నిధులు కేటాయించడంలో కానీ, జీవీఎంసీలో ఏ నిధులు కార్పొరేటర్ గారికి వచ్చినా కూడా అవన్నీ కూడా ఎక్కడా అడ్డు చెప్పకుండా చేయడం అనేది చాలా మంచి పరిణామం. దీన్ని మేము స్వాగతిస్తున్నాం. రాజకీయాలు 15 రోజులే చేసుకోవాలి, అభివృద్ధికి వచ్చేసరికి మన ప్రాంతం అభివృద్ధి చెందాలి. కాబట్టి అందరితో కూడా సమన్వయం చేసుకొని ముందుకెళ్లే విధానాన్ని మేము చాలా స్వాగతిస్తున్నాం. ఈ వార్డు ప్రజలకు ఇంకా అందుబాటులో ఉంటూ ఇంకా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకో గౌరవ మేయర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.